ఈ వీడియోలో మనం ఫస్ట్లీ విల్ సీ అబౌట్ వాట్ ఈస్ ద బోక్స్ కాంపౌండ్ అండ్ వాట్ ఈస్ ద ఫాల్ సెట్టింగ్ ఆఫ్ ది సిమెంట్ అండ్ వై కాంక్రీట్ ఈజ్ ఎ పోరస్ స్ట్రక్చర్. లెట్స్ సీ అసలు బోక్స్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసి దాన్ని స్టోర్ చేసి దాన్ని బర్న్ చేసిన తర్వాత మనకు ఒక కాంప్లెక్స్ కెమికల్ కాంపౌండ్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. దాన్నే బోక్స్ కాంపౌండ్స్ అంటాం. వీటిలో ప్రైమరీలీ మనకు 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ట్రైకాల్షియం అల్యూమినేట్, రెండో కాంపౌండ్ వచ్చేసి ట్రైకాల్షియం సిలికేట్, థర్డ్ వన్ ఈజ్ డైకాల్షియం సిలికేట్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ tetracalcium aluminoferrate. Let's see one by one. The first one is tricalcium aluminate. As in the name itself it suggests it is 3 calcium oxide and Al2O3. It is aluminium and the name and the other name it contains is cellite. And ఇది బోక్స్ కాంపౌండ్లో 4 to 14% ఆఫ్ ది వాల్యూమ్ అనేది ఈ ట్రైకాల్షియం అల్యూమినేట్ ఉంటుంది. వన్ ఆఫ్ ది మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్రైకాల్షియం అల్యూమినేట్ ఏంటి అంటే ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ హీట్. సో దట్స్ వై ఇది హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఏంటి అంటే సిమెంట్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు అది ఎంత హీట్ని ప్రొడ్యూస్ చేసింది అనేది హీట్ ఆఫ్ హైడ్రేషన్. అది ఈ C3A అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ హీట్. when compared to all other compounds, it is 865 joule per gram. It is the maximum heat అనేది ఇది ప్రొడ్యూస్ చేసింది అండ్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెట్టింగ్ టైం. ఇప్పుడు హీట్ ఆఫ్ హైడ్రేషన్, మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఈజ్ ఈ హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల వాటర్తో సిమెంట్తో వాటర్ రియాక్ట్ అయినప్పుడు దెర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ వాటర్ అనేది లాస్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ వాటర్ లాస్ అయితే ఇట్ ఎవెన్చువలీ లీడ్స్ టు శ్రింకేజ్ వల్ల మనకు క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ది వరస్ట్ సిమెంటీషియస్ ప్రాపర్టీ అమాంగ్ ఆల్ అదర్ కాంపౌండ్. సో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెట్టింగ్ టైం ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు? ఇందులో అల్యూమినియం కాంపౌండ్ ఉంది. దిస్ అల్యూమినియం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్విక్ సెట్టింగ్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం ఫ్లాష్ సెట్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ ది సిమెంట్ గురించి కూడా చూద్దాం. అంటే ఎప్పుడైతే ఈ సెట్టింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుందో మనం వితిన్ ఇనిషియల్ సెట్టింగ్ టైంలోనే మనం మిక్సింగ్, ప్లేసింగ్, కాంపాక్టింగ్ అండ్ ఫినిషింగ్ దీస్ షుడ్ బి డన్ ఇన్ ది ఫస్ట్ ఇనిషియల్ సెట్టింగ్ టైం. సో ఈ ఇనిషియల్ సెట్టింగ్ టైంని మనం ఇంక్రీజ్ చేయాలంటే మనం జిప్సమ్ని యాడ్ చేస్తాం. ఇట్ ఈస్ 3 to 4% ఆఫ్ ది జిప్సమ్ని మనం యాడ్ చేస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ CaSO4 2H2O. ఈ జిప్సంలో ఉండే వాటర్ కంటెంట్తో ఫస్ట్ ఈ సిమెంట్ అనేది రియాక్ట్ అవుతుంది అండ్ ఇట్ హోప్స్ దట్ ఇట్ ఈజ్ రియాక్టింగ్ విత్ వాటర్. సో బట్ ఇట్ డజంట్ రియాక్టింగ్ విత్ వాటర్ ఇనిషియల్లీ. ఈ C3A పార్టికల్స్ మీద ఈ జిప్సమ్ కోట్ అవుతుంది బట్ ఇట్ డిడెంట్ లాస్ట్ ఫర్ ది మోస్ట్ టైం. ఇది ఇనిషియల్ సెట్టింగ్ టైం లోనే ఈ జిప్సమ్ అనేది ఆపరేట్ అయిపోయి అండ్ దెన్ రియల్ సెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ సెట్టింగ్ టైంని ఇంక్రీజ్ చేసేదానికి మనం జిప్సమ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ అన్డిజైరబుల్ ప్రాపర్టీస్ అని రాశాను. ఈ డిజైరబుల్ ప్రాపర్టీస్లో యాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ హీట్ ఆఫ్ హైడ్రేషన్, శ్రింకేజ్ ఎక్కువ అవుతుంది. శ్రింకేజ్ వల్ల క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వల్ల స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ది వరస్ట్ సిమెంటింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎంత కావాలి అంటే 20% కావాలి. ఫర్ ద సిమెంట్ టు హైడ్రేట్ మనకు వాటర్ ఎంత కావాలి అంటే. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ట్రైకాల్షియం సిలికేట్. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి 3 కాల్షియం ఆక్సైడ్ అండ్ SiO2. దీని అందర్ నేమ్ ఈజ్ అలైట్. ఈ బోక్స్ కాంపోనెంట్లో ఇది అరౌండ్ 45 to 65% ఇట్ ఆక్యుపైస్ దిస్ C3S కాంపౌండ్ అండ్ ఇది వితిన్ ది ఫస్ట్ 1 week or 2 weeks ఇట్ కంప్లీట్లీ దీని హైడ్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీన్స్
ఇనిషియల్గా సిమెంట్కి మనకు 1 వీక్ ఆర్ 2 వీక్స్లోనే మోస్ట్ ఆఫ్ ది స్ట్రెంత్ ఐ కెన్ సే ఫస్ట్ వీక్లోనే దీని స్ట్రెంత్ అనేది 70% అటైన్ అయిపోతుంది. వితిన్ వన్ మంత్లోనే మనకు 90% ఆఫ్ ది స్ట్రెంత్ అనేది అచీవ్ అవుతుంది. దిస్ స్ట్రెంత్ ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ ది స్ట్రెంత్ అనేది మనకు దేనివల్ల వస్తుంది అంటే ట్రైకాల్షియం సిలికేట్ వల్ల వస్తుంది. సో ఇట్ కన్సిడర్డ్ టు బి ది బెస్ట్ సిమెంటింగ్ ప్రాపర్టీ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎ హీట్ ఆఫ్ 500 Joule/gram. ఇక్కడ ఇట్ ఆల్సో ఆఫర్స్ రెసిస్టెన్స్ అగైన్స్ట్ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ యాక్షన్. మీన్స్ లెటెస్ కన్సిడర్ ఈ ఫ్రీజింగ్ అనేది లేదంటే ఈ థాయింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే ఎప్పుడు ఆ మెటీరియల్లో ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది. వాయిడ్స్ ఉండాలి, వాయిడ్స్లో వాటర్ ఫిల్ అయ్యి ఎప్పుడైతే టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతుందో అప్పుడు ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాయిడ్స్ అనేవి తక్కువ ఉంటాయి, పర్మిబిలిటీ తక్కువ ఉంటే there should be less chances of this freezing and thawing action. సో ఈ ట్రైకాల్షియం సిలికేట్స్ అనేటివి దీని వాయిడ్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఆఫర్స్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ దిస్ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ యాక్షన్ అండ్ ద వాటర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ హైడ్రేషన్ ఈజ్ 24%. సో దట్స్ వై దీనికి ఇనిషియల్గా మనకి స్ట్రెంత్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఇట్ హైడ్రేటెడ్ విత్ సిమెంట్ అండ్ కంప్లీట్స్ ఇట్స్ హైడ్రేషన్ వితిన్ 1 వీక్. సో 1 వీక్లోని స్ట్రెంత్ అచీవ్ అవుతుంది. ఈ అచీవ్ అయ్యేదానికి మనకు మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. సో దట్స్ వై వాటర్ రిక్వైర్మెంట్ హియర్ ఈస్ 24%. నౌ లెట్స్ సీ అబౌట్ ది ట్రైకాల్షియం సిలికేట్. యాజ్ ద నేమ్ సజెస్ట్, హియర్ ఈస్ 2 calcium and silicon dioxide and its another name is belite, and it occupies 15 to 35% of its whole volume. ఇది ఇక్కడ చూసుకుంటే ఇట్ ప్రొడ్యూసెస్ లెస్ హీట్ ఆఫ్ హైడ్రేషన్. ఈ హీట్ అనేది సిమెంట్ అనేది వాటర్తో, ఈ డైకాల్షియం సిలికేట్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే 260 Joule/gram. కంపేర్డ్ టు ఆల్ అదర్ కాంపౌండ్స్ హీట్ అనేది ఇది తక్కువ జనరేట్ చేసింది. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ది అల్టిమేట్ స్ట్రెంత్. దీని హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఇది వాటర్తో ఎంతకాలం ఇది రియాక్ట్ అవుతూనే ఉంటుందంటే, ఇది హైడ్రేషన్ కంప్లీట్ అవ్వడానికి 1 year టైం పడుతుంది. సో ఈ 1 yearలో స్ట్రెంత్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అల్టిమేట్ స్ట్రెంత్ ఆఫ్ ది సిమెంట్. అండ్ ఇట్ ఆఫర్స్ రెసిస్టెన్స్ అగైన్స్ట్ యాసిడ్స్ అండ్ కెమికల్స్. ఎక్కడైతే మనకు యాసిడ్స్ కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసే ప్రాంతాల్లో విల్ ట్రై టు ఇన్కార్పొరేట్ ఏ సిమెంట్లో అయితే ఈ డైకాల్షియం సిలికేట్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ సిమెంట్ని యూజ్ చేసేదానికి మనం వాడతాం. అండ్ దీనికి వాటర్ అనేది 21% అనేది కావాలి. అండ్ లెట్స్ సీ ఫోర్త్ కాంపోనెంట్. ఇట్ ఈస్ tetracalcium aluminoferrate అండ్ అదర్ నేమ్ ఈజ్ ఫెలైట్. ఇది 10 to 18% ఆఫ్ ది వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. దీని హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది 420 Joule/gram. ఇది ఇనీషియల్గా ఫస్ట్ మనకి వితిన్ 24 hours ఇది హీట్ ఆఫ్ హైడ్రేషన్ని ఇది కంప్లీట్ చేస్తుంది. సో వితిన్ 24 hours మనకు కంప్లీట్ చేసే కాంపోనెంట్స్ ఏవి అంటే, హీట్ ఆఫ్ హైడ్రేషన్ కంప్లీట్ చేసే కాంపోనెంట్ ఒకటి C3A, ఇంకొకటి C4AF. అండ్ ఇట్ కన్సిడర్ టు బి ది పూరెస్ట్ సిమెంటీషియస్ ప్రాపర్టీ. అంటే సిమెంటీషియస్ ప్రాపర్టీ అంటే ఏ కాంపోనెంట్ వల్ల అయితే మనకు బైండింగ్ ప్రాపర్టీ అనేది అచీవ్ అవుతామో దాన్ని సిమెంటీషియస్ ప్రాపర్టీ అంటాం. ఇది తీసుకుంటే ట్రైకాల్షియం సిలికేట్లో మనకి బెస్ట్ సిమెంటింగ్ ప్రాపర్టీ అనేది వస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎర్లీ స్ట్రెంత్ ఆఫ్ ది సిమెంట్. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఇది పూర్ సిమెంటీషియస్ ప్రాపర్టీ అండ్ వాటర్ రిక్వైర్మెంట్ కూడా దీనికి 20% అనేది అవసరమవుతుంది. లెట్ సమ్మరైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది మనకు ట్రైకాల్షియం అల్యూమినేట్ నుంచి వస్తుంది అండ్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్విక్ సెట్టింగ్ ప్రాపర్టీ. అండ్ ట్రైకాల్షియం సిలికేట్లో ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ ది స్ట్రెంత్ అండ్ ఇట్ ఆఫర్స్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ యాక్షన్ అండ్ వాటర్ రిక్వైర్మెంట్ ఆల్సో ఇట్ ఈజ్ వెరీ మోర్. అండ్ థర్డ్ది ఈ డైకాల్షియం సిలికేట్లో
it is responsible for the ultimate strength of the concrete. అండ్ ఇది ఎప్పుడైతే మనకు ఇంకొకటి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ మనం మర్చిపోయాం. ఇక్కడ వై కాంక్రీట్ ఈజ్ ఏ పోరస్ స్ట్రక్చర్ అనే దగ్గర ఎప్పుడైతే ఈ డైకాల్షియం సిలికేట్ లేదా ట్రైకాల్షియం సిలికేట్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకు అది బైండింగ్ ప్రాపర్టీ అనేది డెవలప్ అవుతుంది, సిఎస్హెచ్ఎల్ అనేది. ఈ సిఎస్హెచ్ఎల్తో పాటు మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది దిస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ వాయిడ్స్ ఇన్ ద కాంక్రీట్. ఎలా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్ సాల్యుబుల్ మెటీరియల్. ఎప్పుడైతే ఇది వాటర్లో డిజాల్వ్ అయిపోతుందో ఈ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇట్ లెఫ్ట్ ఓవర్ విత్ వాయిడ్స్. సో దట్స్ వై ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లీచింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ది tetracalcium aluminoferrate. This is the poorest cementitious property and water requirement is 2%, is 20%. Now let's see some of the most repeated questions or points that are asking in exams and in all exams. First one is the binding property. Binding property అనేది మనకు ఫస్ట్ ఇనిషియల్గా C3S, నెక్స్ట్ C2S. సారీ ఫర్ ది మిస్టేక్, ఇట్ ఈస్ C3A and fourth one is the C4AF. నెక్స్ట్ వన్ ఈజ్ రేట్ ఆఫ్ హైడ్రేషన్. ఏ కాంపౌండ్ అనేది మనకు తొందరగా సిమెంట్తో రియాక్ట్ అవుతుంది అంటే ఇనిషియల్గా C4AF, దాని తర్వాత C3A, నెక్స్ట్ C3S అండ్ C2S. హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ఏ కాంపౌండ్ అనేది లాస్ట్ కంప్లీట్ చేస్తుంది అంటే డైకాల్షియం సిలికేట్. నౌ లెట్స్ సీ హీట్ ఆఫ్ హైడ్రేషన్. ఏ కాంపౌండ్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రైకాల్షియం అల్యూమినేట్. దట్స్ వై ఇట్ ఈస్ ది worst cementitious compound among the four, and C3S, C4AF and C2S. And fourth one is the water requirement. Tricalcium silicate is responsible for the early strength, so it requires more water for the early development of the strength. And then C2S, next C3A is equivalent to C4AF. Thank you.